ఒక వయసు దాటిన తర్వాత చాదస్తం బాగా పెరిగిపోతుంది అంటారు. ప్రస్తుతం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆయన ఏదైనా వేడుకకు వస్తున్నాడు అంటే భయపడుతున్నారు అక్కడ ఉన్నవాళ్లు. పెద్దవాడు కదా అని ఫంక్షన్లకు పిలుస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆయన అనవసరంగా అందరి ముందు చెడ్డవాడిగా మిగిలిపోతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. చేతిలో మైక్ ఉందనే విషయం కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ చాలా పద్ధతిగా మాట్లాడితే వార్త అయిపోతుంది. ఏమైంది ఈయనకు ఈ రోజు ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు అంటూ అందరూ షాక్ అవుతున్నారు. ప్రతిసారి అలా నోరు జారుతున్నాడు ఈయన. ఏదో అయ్యింది తనకు, అందుకే తేడా కొడుతోంది అంటున్నారు. రాను రాను ఆయన ఫంక్షన్ కి పిలవాలంటే 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తనొక మంచి వక్తను అనే భ్రమంలో బతుకుతున్నాడు పాపం. మాట్లాడితే తాను 5 తరాల నటులతో పనిచేశాను, నందమూరి తారక రామారావు ఇంట్లో పుట్టాను కాబట్టి ఆయన ఆశీర్వాదం కూడా నాకు ఉంది, నా ముందు మీరంతా ఎంత అనే యాటిట్యూడ్ భీకరంగా కనిపిస్తోంది. దానివల్ల నాలుగు మీద మాట అస్సలు ఆగడం లేదు, అదుపు లేకుండా వచ్చేస్తోంది. ఫ్లోలో ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకి అర్థం కావడం లేదు. స్టేజ్ మీద అనకూడని పదాలను కూడా అనేస్తున్నాడు. పెద్దరికం, సంస్కారం, హుందాతనం, వయస్సు అన్నీ మర్చిపోతున్నాననే ఆలోచన కూడా లేదు తనకు. తనేం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావట్లేదు. అక్కడ జరుగుతున్న ఫంక్షన్ ఏదైనా కూడా ఆయన మాట్లాడుతున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు సిచ్యువేషన్ కు సంబంధం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ అనవసరంగా వార్తల్లో నిలబడుతున్నాడు రాజేంద్ర ప్రసాద్. తాజాగా సీనియర్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలలో కమెడియన్ అలీ మీద రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడున్నాడు ఆ అలీగాడు అంటూ నోరు జారాడు. ఆ మధ్య హరికథ వెబ్ సిరీస్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ ను కించపరిచేలా సంచలనం రేపాడు. చందనం దొంగలను హీరోలు అంటున్నారు అంటూ బన్నీ అభిమానులను హర్ట్ చేశాడు. ఆ తర్వాత క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి ఓ బూతు వదిలాడు. అందరూ తిట్టేసరికి నాలుక ఖర్చుకొని సారీ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఫంక్షన్ లో కమెడియన్ అలీని ఉద్దేశించి రాయడానికి వీల్లేని బూతు వదిలాడు. ఎంత చనువు ఉన్నా పబ్లిక్ ఈవెంట్ లో ఇలా పిలవడం తప్పు అంటున్నారు అభిమానులు. ప్రైవేట్ గా ఉన్నప్పుడు, మందు కొట్టినప్పుడు ఎవరు ఏమని పిలుచుకున్నా అది వేరు, కానీ బహిరంగంగా వేదికల మీద మాట్లాడేటప్పుడు కాస్త డీసెన్సీ, సంస్కారం అవసరం. అది లోపించింది రాజేంద్ర ప్రసాద్ లో. పాపం అలీ ఏమీ అనలేడు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా విస్తుపోయారు. వెంటనే మైక్ పట్టుకుని ఒరే ఏం కూతలరా అని ఆ పెద్ద ఆయన్ను అనలేరు కదా. అది ఆయనే అర్థం చేసుకోవాలి. మొన్న కూడా తిరుపతిలో పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేశాడు రాజేంద్ర ప్రసాద్. సినిమా వాళ్ళు ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏముంది అంటూ కౌంటర్ వేశాడు. ఈయన ఇలాగే నోరు జారుతూ పోతే సినిమాలలో అవకాశాలు మాత్రమే కాదు, బయట ఫంక్షన్లలో కనిపించడాలు కూడా తగ్గిపోతాయంటున్నారు విశ్లేషకులు. మరి ఇప్పటికైనా రాజేంద్ర ప్రసాద్ లో ఆ మార్పు కనిపిస్తుందా లేదా చూడాలి.